ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఏదో గొడవ జరుగుతుంది అని తెలిసింది. దీని ద్వారా మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేయండి దేవరని, చూడనివ్వకండి అని అన్నారు. మెగా ఫ్యాన్స్ కోట్లల్లో ఉంటే బోలా శంకర్ ఫ్లాప్ అవ్వదు. ఫస్ట్ వాళ్ళ సినిమాలను కోట్లలో ఉంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు హిట్ చేసుకోవచ్చుగా. ఒక నిమిషం చెప్తా విను. పట్టుమని మహా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉన్నాయి అయ్యా. పోనీ 2000 థియేటర్లు ఓకేనా, ఫుల్ ఆక్యుపెన్సీతో రోజు నువ్వు ఒట్టి ఫ్యాన్స్ చూస్తున్న సినిమా 100 రోజులు ఆడుతుంది తెలుసా. నిజంగా నువ్వు సినిమాని హిట్ చేయాలని నీ ఇంటెన్షన్ నీకుంటే ఫ్యాన్స్ వల్ల సినిమాలకి ఎఫెక్ట్ ఎప్పుడూ ఉండదు. దేవరా సినిమా సంబంధించి ప్రమోషన్ చేస్తే చాలా బాగా ఊపులో అందుకున్నాయి. అయితే మెయిన్గా కొరటాల శివ గారు, ఎన్టీఆర్ గారు మంచిగా బాలీవుడ్ అటు సైడ్ వెళ్ళారు, తమిళ్లో కొన్ని ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వచ్చారు. అయితే మెయిన్గా తెలుగులో ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సిద్ధు బాయ్, స్టార్ బాయ్, జొన్నలగడ్డ అతనితో ఒకటి విశ్వక్సేన్తో కలిపి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు వీళ్ళంతా. సో ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలో ఇప్పటికే ఆయన తీసినటువంటి గతం సినిమా ఏదైతే ఆచార్య ఉందో దాంట్లో వేరొక హ్యాండ్ పడినట్లుగా, ఆ సినిమా డైల్యూట్ అవ్వడానికి, ఎంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి గల కారణం వేరొక వ్యక్తి ఎవరో ఉన్నట్లుగా, తెర వెనకుండి నడిపించినట్లుగా సో కొన్ని వదంతులు అయితే వస్తూ వచ్చాయి. దీనికి సంబంధించి నిజమే, ఇది వాస్తవమే అన్నట్లుగా కొరటాల శివ గారు ఈ ఇంటర్వ్యూలో అయితే మాత్రం ఒక మాట అయితే కొంచెం జారినట్టే అనిపిస్తోంది. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, పక్కనటి పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఏలు పెట్టి వెళ్ళకూడదు, వాట్ ఎవర్ ఏదో ఆయన మాటల సందర్భంలో అన్నారు. దీన్ని ఆచార్య సినిమాకి సంబంధించే టార్గెటెడ్గా అన్నారు అని కొంతమంది ఎవరైతే ఉన్నారో మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోతూ దేవరా సినిమాని బాయ్కాట్ చేసేంతలా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు కొన్ని వదంతులు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నిజంగానే దేవరాకి మెగా ఫ్యాన్స్ నుంచి ఒక ముప్పు అనేది ఉందా, నిజంగా బాయ్కాట్ జరుగుతుందా, జరిగితే దేవర పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ, ఒక పూర్తి వివరణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. జరుగుతుందా దేవరకి దెబ్బ అంటున్నారు కదా. సి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఇప్పుడు జరిగిన ఇష్యూనే మాట్లాడుకుందాం. ఓపెన్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఏదో గొడవ జరుగుతుంది అని తెలిసింది. దీని ద్వారా మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేయండి దేవరని, చూడనివ్వకండి అని అన్నారు అనేది వార్త కూడా వస్తుంది. అదే 2 తెలుగు రాష్ట్రాల్లో అందరు మెగా ఫ్యాన్సే ఉన్నారా? బట్ దేవరాకి మంచి కలెక్షన్స్ రావాలంటే హెల్ప్ కూడా కావాలి కదా. ఎవడి హెల్ప్ అవసరం లేదు, చెప్తున్నా విను. 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్సే ఉన్నారా? లేదు, నందమూరి అభిమానులు. నెక్స్ట్ దేవర కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల అవుతుందా? ఇది సంగతి. ఇక్కడ నువ్వు ఆపినంత మాత్రాన మీరు 4 మహా అయితే ఆకు ఒక్కగళ్ళు, మీరు చూసినా చూడకపోయినా సినిమాకు ఒరిగేదేం లేదు. చూసినా సరే నువ్వు అదే చెత్తవాగుడు వాగుతావు, అబ్బే ఏం బాగాలేదండి అంటావు మైకుల దగ్గరకు వచ్చి, అవునా? ఎందుకంటే నీ లోపల అంత విషయం ఉంది కాబట్టి. నువ్వు చూసినా బాగాలేదనే అంటావు, మోస్ట్లీ చూడాలనుకోవు. నువ్వు చూసినా చూడకపోయినా దేవరకు ఒరిగేది ఏమీ ఉండదు కదా. ఆ సినిమా బాగుంటే ఎవడు ఆపలేడు. నిజంగా సినిమాలో కథలోపం ఏదన్నా ఉండి బాగాలేకపోతే ఎవరు కాపాడలేరు. అది దేవర సంగతి. అంతేకాని ఒక మనుషుల వల్ల సినిమా ఎఫెక్ట్ అవుతుందా అంటే అది ఎప్పటికీ జరగదు, ఎవడి వల్ల జరగదు. పుష్పని టార్గెట్ చేసినా ఎవడూ పుష్ప కనీసం గోరు కూడా పీకలేరు. ఈవెన్ దేవర కూడా వెంట్రుక కూడా పీకలేరు. చాలా సింపుల్ చెప్తా. వాడు ఎవడైనా కానీ, వాడికి ఇండస్ట్రీలో ఎంతన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉండని, వాడు ఎవడైనా కానీ చెప్తున్నా, పుష్ప కానీ దేవర కానీ వాళ్ళు కావాలని టార్గెట్ చేస్తే ఎవరైనా సరే కనీసం దగ్గర కూడా రాలేరు. ఆ సినిమాలో దమ్ముంటే ఎవడు ఆపలేడు. మెగా ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు కదా, వాళ్ళందరూ బాయ్కాట్ చేసే సినిమాకి ఎంతో కొంత రాలండి. వాళ్ళ కోట్లలో ఉంటే ఎంత, లేకపోతే దేశమంతా ఉంటే ఎంత, 2 మొత్తం ప్రపంచం అంతా ఉంటే ఎంత. ఏ సినిమా మెగా ఫ్యాన్స్ కోట్లలో ఉంటే బోలా శంకర్ ఫ్లాప్ అవ్వదు. ఫస్ట్ వాళ్ళ సినిమాలను కోట్లలో ఉంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు హిట్ చేసుకోవచ్చుగా. ఒక నిమిషం చెప్తా విను. పట్టుమని మహా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉన్నాయి అయ్యా. పోనీ 2000 థియేటర్లు ఓకేనా, ఫుల్ ఆక్యుపెన్సీతో రోజు నువ్వు ఒట్టి ఫ్యాన్స్ చూస్తున్న సినిమా 100 రోజులు ఆడుతుంది తెలుసా. నిజంగా నువ్వు సినిమాని హిట్ చేయాలని నీ ఇంటెన్షన్ నీకుంటే ఫ్యాన్స్ వల్ల సినిమాలకి ఎఫెక్ట్ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ సొంత ఫ్యాన్స్ వల్ల సినిమాలకు ఎఫెక్ట్ ఉంటే వాళ్ళ సొంత సినిమాలు 500 రోజులు ఆడేవి. బోలా శంకర్ ఫ్లాప్ అయ్యేది కాదు 2వ రోజుకే. మరి ఫ్యాను మా సినిమా మా స్టారు చూడు 50 రోజులు మీరే చూసే చెప్పేయచ్చు కదా, దాన్ని పెట్టవచ్చు కదా, తప్పే ఉంది. బ్లడ్లు ఇస్తారు కదా, ఇంత రక్తాలు, డబ్బులు ఇచ్చేయండి. అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు, కళ్ళదానాలు చేస్తారు. సేమ్ అదే టికెట్ దానాలు చేయండి, ఆడించండి సినిమాని. ఎవడు ఆడిస్తున్నాడు? నో. అంటే
వీళ్ళు సోషల్ మీడియాలో జరిగే వారిని చూసి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఎగ్జాంపుల్ నీకు బాగా గుర్తుండిపోతుంది చూడు. నిజంగా ఫ్యాన్స్ అనే వాళ్ళ వల్ల సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏ స్టార్ సినిమా కూడా ఫ్లాప్ అవ్వదు. అది సంగతి. అండ్ నెక్స్ట్ రిలీజ్ అయిన రోజే అగ్నిశపథ్ ఎందుకు ఫ్లాప్ అయింది? మరి పవన్ కళ్యాణ్కి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉంటారుగా, దేనికి ఫ్లాప్ అయింది? పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టాయి, త్రివిక్రమ్కే ఉన్నారు కదా దేశమంతా ఫ్యాన్స్, ఏమైంది? సో ఇలా సంగతి. ఫ్యాన్స్ వల్ల సినిమాలకి ఎప్పుడు అది హిట్ అయిన దాఖలాలు లేవు, ఫ్లాప్ అయిన దాఖలాలు లేవు. సినిమా హిట్ అయినా ఫ్యాన్స్ వల్ల కాదు, ఫ్లాప్ అయినా కూడా ఫ్యాన్స్ వల్ల కాదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు జస్ట్ హంగామాలు చేయడానికే ఉంటారు, వాళ్ళకి వాళ్ళు ఏదో చూపించుకోవడానికే ఉంటారు అంతే. సీరియస్లీ చెప్తున్నా. అంటే నేను మాట్లాడేది మెగా ఫ్యాన్స్ గురించి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మాత్రమే, మిగతా ఫ్యాన్స్ గురించి కాదు. మిగతా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అనుకో, సినిమాని ఆడిస్తారు, ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులు కొడతారు వాళ్ళు. ఆదిపురుష్ ఈవెంట్ తిరుపతిలో పెడితే ఫ్లైట్లు వేసుకొచ్చారు, హెలికాప్టర్లు ఫ్లైట్లు వేసుకొచ్చారు, 1,00,000 మంది జనాలు అక్కడ కనబడాలని. ఇప్పుడు అదే అల్లు అర్జున్, అసలు సంబంధమే లేకుండా ఏదో ఊరు వెళ్తే తండోపతండాలుగా వచ్చేసారు జనాలు చూడ్డానికి, అప్పటికప్పుడు జస్ట్ వస్తున్నారంట అని తెలిసిన వెంటనే. ఎన్టీఆర్ గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు, నేను అసలు సరిపోను కూడా. డౌట్ వచ్చింది, ఇప్పుడు అడగొచ్చలేదు తెలియదు. ఏదైతే మీరు ఇప్పుడు అన్నారు ఆ నంద్యాల ఇన్సిడెంట్ ఉద్దేశించి అన్నారు కదా, నాకు ఒక డౌట్. కొంతమంది మెగా ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడు అన్నారు కదా, అక్కడ నిలబడుకొని చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, అందులో మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు, అందరూ వచ్చారు అనేటప్పుడేమో సపోర్ట్ చేయడానికి మీకు తెలుసుగా, మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరింటికి వచ్చాడో తెలుసు, అతనింటికి వచ్చాడని తెలుసు, అతను వైసీపీ అని తెలుసు, మీకు అన్నీ తెలుసు, బట్ మీరు అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళారు. అవును, మరి ఎలా వెళ్తారు? వెళ్ళకూడదు కదండి, రాగు. కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సినిమా దేవరని టార్గెట్ చేస్తా ఉంటారు కదా, ఫస్ట్ షో మళ్ళీ వీళ్ళే చూస్తారు. అదే ఇంతకు ఎలా ఉందబ్బా ఇది, అదే తెలుసు. మీకు అల్లు అర్జున్ అభిమానించాలని ఉన్నా కూడా మీరెందుకు అంటే ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? నెగిటివ్ ఎలా స్ప్రెడ్ చేయాలనిపించింది అనేది నాకు ఒకటే ఆలోచన. పేరుకి మెగా ఫ్యాన్స్, పేరుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. పెద్ద ఏదో సోషల్ మీడియాలో కూడా రచ ఇప్పుడు ఎట్లా మీరు క్వశ్చన్ వేసే వరకు వచ్చింది, నిజంగా అంతమంది బాయ్కట్ చేసి సినిమా ఆడుద్దా అని. వాళ్ళ సినిమాలు ఆడించుకోండి అయ్యా ఫస్ట్, తర్వాత మిగతా సినిమాలు. నెక్స్ట్ పడు ఎన్టీఆర్ మీద, రేపు పడు అల్లు అర్జున్ మీద, వచ్చే నెల పడు, ఈ నెల ఫస్ట్ నీ స్టార్ సినిమా రిలీజ్ అయితే దాన్ని హిట్ చేయి, అది చేయి ఫస్ట్. అది చేయకుండా మిగతా వాళ్ళ మీద పడితే ఏమొచ్చింది అంటే, మీకు కూడా ఒక టేస్ట్ అనేది ఉంది. నిజంగా మీరు అభిమానించే స్టార్ సినిమా అయినా సరే బాగాలేకపోతే మీరు చూడరు, దాన్ని ఫ్యాన్స్ అనరు, సినీ అభిమానులు అంటారు. మీరైనా సరే ఫ్యాన్స్ ఎక్కడా లేడు, చెప్పుకుంటారు నేను ఫ్యాన్ని హార్డ్ కోర్ ఫ్యాన్ని అని. ఎవ్వడు ఫ్యాన్ కాదు, వాళ్ళందరూ సినిమా అభిమానులే. ఆ సినిమా బాగాలేకపోతే వాడి సొంత ఫ్యాన్ అక్కడ ఉన్నా సరే వాడి సినిమా చూడ్డు రెండోసారి, అప్పుడు వాడు సినీ అభిమాని అవుతాడు. అంటే సినిమా బాగుంటే చూస్తాడు, బాగాలేకపోతే చూడ్డు, అంతేనా? నేను పలానోడి ఫ్యాను అంటే ఆ సినిమా కూడా ఉండాల్సిన అవసరం లేదు, తెర మీద ఆయన జస్ట్ 2.5 గంటల సేపు ఆయన ఇట్లున్నా సరే చూస్తానే ఉంటాడు. అది అభిమాని, కళ్ళార్పకుండా చూస్తానే ఉంటాడు. అభిమానం అంటే అది. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారికి ఉన్నట్లుగా ఆఫ్ కోర్స్ ఎస్, అలా అభిమానం అంటే ఎవరు పెట్టిన తీసినా కూడా సినిమా కోసం, పూరి కోసం వెళ్తారు. అభిమానం అంటే అది అంతే. అలా నిలబడు చేసి దిమ్మలా నిలబడు అంతే, ఇట్లా చూస్తారు. సో వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అన్న ముసుగులో ఉన్న సినీ అభిమానులే, అందరు సినిమా అభిమానులే, ఎవడికి ఫ్యాన్ కాదు. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు చూసావా, పలానా వాళ్ళకి కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు అని. ఆ కోట్లల్లో వాళ్ళు వైరల్ చేసినటువంటి చిల్లర గాలి వార్తలు ఇవి, అంతే తప్ప ఏమీ లేదు. కావాలని టార్గెట్ చేసి ఆ సినిమాని ఎలా అయినా తొక్కేయాలని ముందు నుంచే ఒక పథకం రచించుకొని వస్తూ ఉంటారు అనమాట. సినిమా అలా అయిపోయింది, ఎన్టీఆర్ వదిలేసి వెళ్ళిపోయాడంట ప్రాజెక్ట్ని, హీరోయిన్కి గాయాలయ్యాయంట, సెట్లో ఎన్టీఆర్ చెయ్యిరిగిపోయిందంట, లేకపోతే సినిమాని పలానా డిస్ట్రిబ్యూటర్లు కొనలేదంట, తక్కువ అమ్ముడు పోయిందంట, ఓటీటీ వాళ్ళు అసలు రాలేదంట, సినిమా థియేటర్లు ఇవ్వట్లేదంట, రిలీజ్ డేట్ మార్చారంట, మళ్ళీ పోస్ట్పోన్ చేశారంట, ఆ సాంగ్ తీసేశారంట, ఇంకేదో అయిందంట, అలా అయిందంట, ఇలా అయిందంట. అంటే భయపెట్టే వార్తలు ఇవన్నీ. సినిమాని నెగిటివ్ చేయడానికి కాదేది ప్రచారానికి అనర్హంలాగా అన్ని రకాల ప్రచారాలు చేస్తారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా వీళ్ళందరినీ చెప్పుతో కొట్టుద్ది, అప్పుడు నోరు మూసుకుంటారు. నిజంగా అభిమానులు ప్రామిస్ చెప్తాను ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అంటున్నారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ సినిమాని హిట్ చేసుకుంటారు, అల్లు ఫ్యాన్స్ అల్లు సినిమాని హిట్ చేసుకుంటారు, ఎలా ఉన్నా చూస్తారు, ఏ రకంగా ఉన్నా చూస్తారు. అండ్ ఆ సినిమాలు డబ్ చేసి వేరే రాష్ట్రాల్లో వదిలినా సరే వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. అది ఇక్కడ వీళ్ళ సినిమాలు ఇక్కడే బాగాలేకపోతే ఆడవు, ఇంకా దాన్ని డబ్బింగ్ చేసి ఎక్కడో వేసే అమ్మో దేవుడు, అంతే. అది సంగతి. ఈ ఆచార్యకు సంబంధించి దీంట్లో ఎవరో ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు,
కొరటాల శివని డిస్టర్బ్ చేశారు అనేంతలో కొరటాల శివ మాట్లాడారని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఆచార్యులు అసలు ఏం జరిగింది? కాజల్ గారిని హీరోయిన్గా తీసుకొని తీసేయడం జరిగింది, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు గెటప్ సీన్ లాంటి వాళ్ళని పెట్టుకొని కొన్ని సీన్స్ తీసేయడం జరిగింది. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? కథ రూపంలో ఏమైనా వచ్చాయా? ఏం జరిగింది అసలు? ఆచార్యకి ఎవరు కారణం? కొరటాల ఆచార్య అనే సినిమాని ఇలా తీయాలి అనుకున్నాడు. అలా తీయాలి అనుకొని స్టార్ట్ అయిన సినిమా మధ్యలో అడ్డమైన తలకాయలన్నీ వచ్చి టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ చేసాయి. చేసిన తర్వాత ఈయన ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు. అది జరిగింది. అది ప్రత్యక్షంగా ఎప్పుడు కొరటాల గారు చెప్పట్లేదు, చెప్పడు కూడా. అది ఆయన సంస్కారం. అది ఎవరు కూడా మాట్లాడరు. కానీ ఓపెన్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఆచార్య కొరటాల శివది కాదు. కొరటాల శివ అట్లాంటి సినిమాలు తీయడు. ఆయన అనుకున్న ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత దాన్ని తిరిగిన మలుపులు వేరు, మలుపులు తిప్పించింది వేరు, ఆ తిరిగిన విధానం కూడా వేరు. మొత్తం ఓవరాల్గా సర్వనాశనం అయితే అయిపోయింది. ఎటు తెలియకుండా ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు, ఎందుకు ఎండ్ అయిందో తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు అన్నట్టు ఉంది ఆ సినిమా. అంతా కొన్ని కాపీ ట్యూన్లు, పిచ్చి పిచ్చి మ్యూజిక్లు ఏవేవో చేసేసారు దాన్ని. సో ఏదేమైనప్పటికీ ఓవరాల్గా కన్క్లూడ్ చేయాలి అంటే కొరటాల గారి సినిమాలు ఆచార్య ముందు, ఆచార్య తర్వాత. ఆచార్య కొరటాలది కాదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఈ దేవర గనక ఒకవేళ ఏదన్నా తారుమారైతే ఆచార్య కూడా కొరటాలతో తారుమారు అయినట్టుగా? ఇంకా నో, అలా ఏం లేదు. సినిమాలు అనేవి హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. ఫ్లాప్ అయినా దర్శకుడు తీసుకుంటాడు, హిట్ అయినా దర్శకుడు తీసుకుంటాడు. దూకుడు హిట్ అయిన తర్వాత ఆగడు ఫ్లాప్ అవ్వాలా, హిట్ తీసుకుంటారు, ఫ్లాపు తీసుకుంటారు. అది వాళ్ళకి తెలుసు. కానీ అది వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి చేతులు పెట్టి ఆ సినిమాని సర్వనాశనం చేస్తే అది డైరెక్టర్ది కాదు. ఇప్పుడు దేవర ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆచార్య సినిమా మాత్రం కొరటాలది కాదు. దానికి సంబంధమే లేదు అసలు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.